న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఫర్టైల్ ఆర్ ఓవ్యులేషన్ విండో అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. నెల రోజుల్లో ఏవైతే ఒక 6 రోజులు భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయో దీన్ని ఫర్టైల్ ఆర్ ఓవ్యులేషన్ విండో అంటామండి. ఇది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అంత రిలయబుల్ కాదు. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? మీకు మీ సైకిల్ డ్యూరేషన్ అనేది ముందు తెలిసి ఉండాలండి. అంటే మీకు పీరియడ్స్ ప్రతి 28 రోజులకు వస్తున్నాయా, 30 రోజులకు వస్తున్నాయా, 32 రోజులకు వస్తున్నాయా అన్న దాన్ని బట్టి మీ సైకిల్ డ్యూరేషన్ తెలుస్తుంది. అండ్ ఈ నెంబర్ నుంచి ఒక 14 డేస్ తగ్గించుకుంటే ఇది మీ ఓవ్యులేషన్ డే ఆర్ ఎగ్ రిలీజ్ అయ్యే టైం. లెట్స్ సే మీకు 28 డేస్ సైకిల్ ఉందనుకోండి, 14 డేస్ మైనస్ చేస్తే డే 14 మీ ఓవ్యులేషన్ డే. అదే 32 డేస్ సైకిల్ ఉంది అంటే 14 డేస్ మైనస్ చేస్తే డే 18 మీ ఓవ్యులేషన్ డే. ఈ ఓవ్యులేషన్ డేకి ఒక 4 రోజుల ముందు ఈ ఓవ్యులేషన్ డే అండ్ దీని తర్వాత రోజు ఈ స్పాన్ ఆఫ్ 6 డేస్ని కలుపుకుంటే మనకు ఓవ్యులేషన్ విండో ఆర్ ఫర్టైల్ విండో అంటాం. ఈ టైంలో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయండి. అంటే ఒక సంవత్సరం లోపల 85% మంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా. ఈ 6 డే డ్యూరేషన్ ఎందుకు తీసుకుంటాము అంటే ఆడవాళ్ళ బాడీలో ఎగ్ అనేది 24 hours మాత్రమే సర్వైవ్ అవుతుందండి, కానీ స్పర్మ్ దాదాపుగా 5 days సర్వైవ్ అవుతుంది. కాబట్టి 5+1 6 days తీసుకుంటాము. ఈ డ్యూరేషన్లో మనకి భార్యాభర్తలు రోజు కలిస్తే బెస్ట్ అండి. కానీ అలా కుదరనప్పుడు కనీసం ఆల్టర్నేట్ డే అంటే రోజు విడిచి రోజు అయినా కలవాలి. లెట్స్ సే 11th నుంచి 16th డే వరకు మీ ఫర్టైల్ విండో అయితే దీన్ని 11th డే 12th డే కలిసినప్పుడు ఒకవేళ 13th డే కుదరకపోతే కనీసం 14th డే కలవాలండి. ఎందుకంటే ఎగ్ సర్వైవ్ అయ్యే 24 hours మనం మిస్ చేస్తే ఈ సైకిల్ అంతా మనకు వేస్ట్ అయినట్టు. ఈ ఫర్టైల్ విండో డేట్స్ మాత్రం ఉమెన్ టు విమెన్ అండ్ సైకిల్ టు సైకిల్ కూడా డిఫరెన్స్ వస్తుందండి. ఏ రోజు అయితే మనకి పీరియడ్ స్టార్ట్ అయింది ఆర్ సైకిల్ డ్యూరేషన్ని బట్టి. ఈ ఫర్టైల్ విండోలో కలవడంతో పాటు హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడము, హెల్తీ లైఫ్ స్టైల్ ఇన్ జనరల్ ఉండడము, ఫిజికల్ యాక్టివ్గా ఉండడము, స్ట్రెస్కి దూరంగా ఉండడము, కంటి నిండా నిద్రపోవడము అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం అండి. ఇవన్నీ మీరు చేయగలిగితే మీకు ప్రెగ్నెన్సీ నార్మల్గా నిలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఐ హోప్ ఇట్ హెల్ప్స్.